హలో నమస్తే అస్సలం అలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు బ్లాగ్స్ కి స్వాగతం. ఇది సాటర్డే బ్లాగ్, సాటర్డే సండే 2 days బ్లాగ్ అండి. ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి తీసుకున్నాను బ్లాగ్స్ అన్ని కూడా. నైట్ డిన్నర్ కి అండ్ సండే ఫంక్షన్ కి రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ. సాటర్డే ఆఫ్టర్నూన్ సో వైట్ రైస్, వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేశారు. చాలా టేస్టీగా ఉన్నాయండి కర్రీస్. బంగాళదుంప ఫ్రై, ఆలు, వంకాయ కర్రీ, రసం చేశారు. అన్నిట్లో కాజు నింపేశారు. అదేంటోనండి, కాజు కర్రీస్లో వేస్తే నాకు కోపం వస్తుంది. అందరికీ ఎలా ఉంటుందో. ఇక్కడ మా ఇంటి వరకు చుట్టాలందరూ కలిసి భోజనం చేస్తున్నాం. ఫస్ట్ లేడీస్ కూర్చున్నారు, తర్వాత జెంట్స్. ఇక్కడ నైట్ డిన్నర్ కి రెడీ చేసుకుంటున్నారు వీళ్ళు పని వాళ్ళు. నైట్ పలావ్ అండ్ చికెన్ కర్రీ చేశారు. ఇక్కడ లేడీస్ అందరు భోజనాలు చేసేసిన తర్వాత గోరింటాకులు స్టార్ట్ చేశారు. నేను మాత్రం ముందు రోజే పెట్టుకుని వచ్చేసాను విజయవాడ నుంచి. ఇక్కడ మా మమ్మీకి గోరింటాకు వేస్తున్నారు. మా అక్క వాళ్ళ తోటికోడలే వేశారు గోరింటాకు. పాపం అందరికి ఆమె వేశారు. ఎంతమంది ఉన్నారో అంతమంది అందరికీ. వాళ్ళు కూడా ఖతర్లోనే ఉంటారు. మా అక్క వాళ్ళు ఒకే చోట ఉంటారు. అసలు ఎంత టైర్డ్ అనిపించిందో ఏమో. పాపం ఆమె వేస్తూ కూర్చున్నారు. మమ్మీకి, సిస్టర్స్కి, మా అక్క వాళ్ళ పాపకి, అందరికీ ఇక్కడ పిండి కలుపుకుంటున్నారు వంటలు స్టార్ట్ చేయడానికి. ఇంకా వంట సామాన్లన్నీ ఒక రూమ్లో పెట్టేశారు. అవన్నీ వీడియోస్ తీసుకుని రండి అంటే మా హస్బెండ్ వీడియోస్ అన్నీ కవర్ చేశారు. బయటవన్నీ ఆయనే తీశారు ఆల్మోస్ట్ అన్నీ కూడా. ఒక్కసారిగా నైట్ డిన్నర్ చేసే టైంకి చాలా వర్షం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ వరకు వర్షం పడుతూనే ఉంది. ఫంక్షన్ రోజు వంట ఎలా అవ్వుద్దో ఏంటో అని చెప్పి అందరు చాలా టెన్షన్ పడ్డారు. అల్హమ్దులిల్లా, దేవుడి దయ వల్ల చాలా మంచిగా అయిపోయింది. రాత్రంతా వర్షం, పొద్దునంతా ఉక్కపోత, చెమటలు. అసలు మా పిల్లలకి ఎన్ని డ్రెస్సులు తీసుకొచ్చానో ఒక్కటి కూడా వేసుకోలేదు పిల్లలు. ఆ ఫంక్షన్ రోజు ఆ గాగ్రా కూడా కొంచెం సేపే ఉంచి తీసేశారు. మా చిన్నమ్మాయికి ఫంక్షన్ ఫ్రైడే రోజు నైట్ కన్నుకి ఏదో కుట్టేసింది. అలా కుట్టేయడం వల్ల పాపం కన్ను వాసిపోయింది. అది నొప్పిగా ఉంటుంది కదా, చాలా ఏడిపించుకు తినేసింది. ఫంక్షన్ డే అస్సలు నన్ను వదిలిపెట్టి ఉండలేదు. ఏదైనా ఫంక్షన్స్ ఎక్కడికైనా వెళ్తే ఈ పిల్లలు ఒకటండి టైర్డ్ అయిపోతారు. ఫస్ట్ పిల్లలకి, తర్వాత పెద్దోళ్ళు సిక్ అయిపోవాల్సిందే. ఏంటో ఇక్కడ క్లైమేట్ కూడా అలానే ఉంది. వర్షం ప్లస్ ఎండ రావడం వల్ల చాలా టైర్డ్గా అనిపించింది. ఇక్కడ మార్నింగ్ ఫంక్షన్ కోసం రెడీ చేసుకుంటున్నారు. నైటే వంట స్టార్ట్ చేశారు. మటన్ బిర్యానీ ప్రాసెస్ మొత్తం వీడియో షూట్ చేసుకున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో వేస్తాను నేను మటన్ బిర్యానీ ప్రాసెస్ మొత్తం. 3 days కూడా లేడీస్కి వర్క్ ఏం లేదండి. మొత్తం వీళ్ళనే పెట్టేశాము. కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళే వంటలన్నీ ప్రిపేర్ చేశారు. తర్వాత ఇంట్లోకి వచ్చే వాళ్ళకి టీలు అవన్నీ పెట్టడానికి ఒక పనమ్మాయిని పెట్టుకున్నాము. ఆమె ఇల్లు ఊడిపడమే, ఎప్పటికప్పుడు టైం ఎవరైనా వస్తే వాళ్ళకి టిఫిన్లు పెట్టడం, టీలు అందించడం అవన్నీ ఆమె చూసుకుంది 3 days కూడా. పిల్లలు ఉన్న వాళ్ళ సంగతి తెలుసు కదా, పిల్లలు ఉన్న వాళ్ళకైతే రెస్ట్ ఉండదు. ఆ పిల్లల్ని తినిపించుకోవడాలు ఇదే ప్రాసెస్ సరిపోతుంది. మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, బ్రెడ్ హల్వా, మచిలీపట్నం స్పెషల్ పుట్నాల చట్నీ, రైతా, ఖట్టా, ఈ స్పెషల్స్ ప్రిపేర్ చేశారు.
చాలా మంచిగా కుదిరినవి వంటలన్నీ కూడా చాలా టేస్టీగా అనిపించింది. 3 days కూడా చుట్టాలతో కిక్కిరిసిపోయింది. అసలు చాలా త్వరగా గడిచిపోయిందండి. 3 days కూడా అందరు కలిసి ఉంటే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అని చెప్పి బాగుంటుంది. ఏ ఈగోలు ఏ పార్షియాలిటీస్ లేకుండా మాట్లాడుకునేది ఫంక్షన్స్ లోనే అనుకుంటా. చుట్టాలతో తర్వాత ఎవరి బిజీ టైం వాళ్ళదే, ఎవరింట్లో వాళ్ళకే సరిపోతుంది. ఇలా ఏదన్నా అకేషన్స్ అలాంటప్పుడే కదా కలుసుకునేది, అలాంటప్పుడే సరదాగా మాట్లాడుకుంటే చాలా మంచిగా టైం పాస్ అయిపోతుంది. ఇదంతా నైట్ వంట జరుగుతూనే ఉందండి. పాపం జెంట్స్ ఎవ్వరు పడుకోలేదు. మటన్ తీసుకురావడం, చికెన్ తీసుకురావడం, ఇంకా వాళ్ళకి అన్నీ అందించడాలు, అలా వాళ్ళ ముచ్చట్లు వాళ్ళకుంటాయి. లేడీస్ మాత్రం చక్కగా పడుకున్నారు అందరూ. జెంట్స్ ఎవ్వరు పడుకోలేదు. అది వాళ్ళ ఎంజాయ్మెంట్. చైర్స్ అన్నీ వేసుకుని ఆ వంట చూస్తూ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళ టైంపాస్ వాళ్ళకుంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ వంట మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం సేపు వచ్చి రెస్ట్ తీసుకుని ఇంకా 8:30, 9 ఆ టైంకి లేచి ఒక 2-3 గంటలు రెస్ట్ తీసుకుని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫంక్షన్కి రెడీ అయిపోయారు జెంట్స్. 12:30 కల్లా ఇంకా స్టార్ట్ చేస్తారు భోజనాలు. ఫస్ట్ ఒక 2-3 డేక్షాల వరకు అసలు ఫుల్ క్రౌడ్ ఉంటుందండి ఏ ఫంక్షన్లో అయినా కూడా. ఆ క్రౌడ్ని చూసి ఊపిరాడదు. అమ్మో ఇంతమంది జనం వచ్చేసారేంటి అనిపిస్తుంది. తర్వాత తర్వాత ఇంకా స్లోగా తగ్గుతూ ఉంటారు కదా. ఎప్పుడైనా అంతే, ఇంట్లో వాళ్ళందరూ కలిసి తినేది లాస్ట్ రౌండే కదా. లాస్ట్ టేబుల్లో ఇంట్లో వాళ్ళందరూ కలిసి కూర్చుంటారు. అది చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కలిసి కూర్చోవడం. మన వాళ్ళే జెంట్స్ వచ్చి సర్వింగ్ చేయడం. మిగతా రోజుల్లో ఎలాగో పట్టించుకోరు కదా, అలాంటి టైంలో అయినా పట్టించుకుంటారు వాళ్ళు. నైట్ వంట చేసుకుంటున్నారు. ఇంకా మేము ఈవినింగ్ రెస్ట్ తీసుకుందామని చెప్పి కొంచెం సేపు ఇంటికి వెళ్ళాము. ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లు. ఇంకా ఇక్కడ పిల్లలతో కొంచెం సేపు ఉండేసరికి పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది నైటే. ఇంకా ఇక్కడే మాకు డిన్నర్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ డిన్నర్ తీసుకుని ఇంకా ఇక్కడే పడుకున్నాము. మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఇప్పుడు గృహప్రవేశం చేసే ఇంటికి ఒక స్ట్రీట్ వేరియేషన్ అంతే. ఈ స్ట్రైట్ రోడ్లో వెళ్ళి రైట్ తిరిగితే మా అక్క వాళ్ళ ఇల్లు వస్తుంది. ఇంకా ఇక్కడే తెప్పించుకుని తినేసాం మేము మమ్మీ వాళ్ళ ఇంట్లోనే భోజనం. ఫంక్షన్ అంటే ఎంత మంచి ఎంత నీట్గా ఉండే హౌస్ కూడా అలా చిందరవందర అయిపోతుంది. ఇలా సర్దుకుంటూ ఉంటాం, ఇలా ఏదో ఒకటి పిల్లలు వచ్చి వేస్తూనే ఉంటారు. ఇంకా మేమంతా ఇలా భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత ఎక్కువసేపే 2-3 గంటలు వాయించి పడేసింది వర్షం. ఇంకా వర్షం వాయించి పడేసిన తర్వాత తగ్గిపోయింది. ఇంకా వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు బిర్యానీ. ముస్లిమ్స్ వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ వంట మాస్టర్ చేస్తే ఎలా ఉంటుందో అది మొత్తం నేను ఒక బ్లాగ్లో పెడతాను. మీకు కావాలి అనుకుంటే ఎస్ అని పెట్టండి. అందరూ నా వ్లాగ్స్ని చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ ఫంక్షన్లో చెప్దాం అనుకున్నాను అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి, అసలు చెప్పలేదు చాలా వరకు నేను. ఎవ్వరికి ఒక 10 మెంబర్స్కి ఏమో చెప్పాను. ఆ 3 days ఉన్న వాళ్ళలో మా అక్క వాళ్ళ తోటి కోడలు వాళ్ళకి చెప్పాను అంతే. ఇంకా వేరే చుట్టాలు ఎవ్వరికి చెప్పలేదు, కలవలేదు. చాలామంది మేము మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యి వచ్చేటప్పటికే వెళ్ళిపోయి ఉన్నారు. 1 అయిపోయింది మేము అక్కడ నుంచి వచ్చేసరికి. ఇంకా వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయారు. చాలామంది కలవకుండానే వెళ్ళిపోయారు. అట్లీస్ట్ వాళ్ళు అంత దూరం వచ్చారు కదా పలకరిద్దామని కూడా లేకుండా వెళ్ళిపోయారు చాలామంది. మేమేమో ఎదురు చూశాను నేను చాలా సేపటి వరకు, అందరితో కలవాలి అని డిసైడ్ అయ్యాను కానీ ఎవరితో కలవలేదు. పిల్లలతో విసిగించడం, ఇంకా అలా వాళ్ళని రెడీ చేసుకుని మేము రెడీ అవ్వడం వల్ల లేట్ అయిపోయింది. ఇక్కడే ఫంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికే
1:30 అలా అయ్యేసరికి అందరూ భోజనం చేసి వెళ్ళిపోయారు. చాలా మందిని మిస్ అయ్యాను. కలవకుండానే వెళ్ళిపోయారా అని చెప్పి. బ్యాడ్ లక్. నెక్స్ట్ టైం ఇంకోసారి కలవచ్చు ఇంకా ఇన్షాల్లా. అసలు మనం వంటగదిలో వంట చేసేటప్పుడే మనకి నార్మల్గా సమ్మర్లో అయితే చెమటలు కారిపోతాయి. పాపం వీళ్ళు కట్టెల పొయ్యల దగ్గర అసలు ఆ సెగలో చాలా హార్డ్ వర్క్ చేశారండి అందరూ. వీళ్ళు ఎక్కడ వర్క్ ఉన్నా కూడా అలానే వెళ్తారు కదా, ఇంకా వాళ్ళ జాబ్ అది, వాళ్ళకి అలవాటైపోయి ఉంటుంది. ఇంకా సమ్మర్ ఆ టైంలో ఇది మినీ సమ్మర్ లాగా ఉంది. సమ్మర్ 2.0 అని అంటున్నారు అందరూ. జూలై ఆగస్ట్ వచ్చినా కూడా ఈ సమ్మర్ ఏంటో తగ్గట్లేదు. ఇక్కడ మే నెలలో అంతగా ఎండ వేయలేదంట. ఈ జూన్ జూలై వాయించి పడేసింది ఎండ మాత్రం. ఆ ఎండ కూడా మా కోసమే ఉన్నట్టుంది. ఈ ఎండ ప్లస్ వర్షం చాలా చిరాకైన ఎన్విరాన్మెంట్. ఇంకా అందరూ వచ్చి వంట చేస్తుంటే చూస్తున్నారు, అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు వంట. ఇంకా అంతే, జెంట్స్ అనేసరికి ఎవరి పనుల్లో ఎవరి బిజీల్లో వాళ్ళు ఉంటారు. నైట్ జాగారం చేసిన వాళ్ళందరూ వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నారని చెప్పాను కదా. ఇంకా మా అక్క వాళ్ళ బావగారు, వాళ్ళ వాళ్ళ బావగారు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ డాడీ కూర్చుని ఉన్నారు. ఇంకా ధన అవుతున్నాయి వంటలన్నీ కూడా. మార్నింగ్ ఇది 5:30 అలా అయింది అనుకుంటా టైం. 5:36 ఆ టైంకి తడిసిపోయారు చూడండి వంట చేస్తూ. ఇవన్నీ మెమరీస్ అండి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఎంత బాగుంది, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అలానే అనిపిస్తుంది కదా ఎవరికైనా కూడా. ఫంక్షన్ ఫంక్షన్ అని చెప్పి ఎదురు చూస్తాం, అదేమో బుడుక్కమంటూ అయిపోతుంది. ఆ పిండి కలిపారు కదా, ఆ పిండి నెయ్యితో కలుపుతారండి. అది బయటకి పోకుండా డేక్షా పైన ఇలా పెడతారు. ఇది చాలా మంది ఇష్టంగా తింటారు. క్రిస్పీగా ఉంటుంది ఇది. చాలా మంది చాలా ఇష్టంగా తింటారు దీన్ని. చిన్నప్పుడు మేము కూడా తినేవాళ్ళం. ఇప్పుడు తిందామన్నా కూడా అది కనిపించట్లేదు అనుకుంటా. ఏం చేసేస్తున్నారు. పిండి మొత్తం అలా పెట్టిన తర్వాత ఇలా మూతని కవర్ చేసేస్తారు. ఇంకా దమ్ బయటకి పోకుండా ఉంటుంది. ఇంకా దాని మీద నిప్పులు వేసేస్తారు. ఇంకా మా డాడీ ఎంటర్ అయ్యారు. ఈయన మా డాడీ ఎంటర్ అయ్యాక ఈయనే అన్ని వర్క్స్ చూసుకుంటున్నారు. పాపం మా డాడీకి ఫ్రైడే రోజు యూరిక్ యాసిడ్ ఉంది మా డాడీకి. దానివల్ల లెగ్ పెయిన్ వచ్చింది. పాపం ఫ్రైడే సాటర్డే చాలా బాధపడ్డారు. పక్కన కూర్చున్నది బాబాయ్. ఇంకా వీళ్ళందరూ పర్యవేక్షిస్తున్నారు అక్కడ పనులన్నీ కూడా. ఇక్కడ చికెన్ ఫ్రై కనుకుంటా రెడీ చేసుకుంటున్నారు. ఈయన మా తాతగారు, మా సొంత తాతయ్య తమ్ముడు ఈయన. నలుగురు తాతయ్యల్లో ఈయనే ఉన్నారు. ఇంకా ఈయనకు కూడా మొన్న ఒంట్లో బాగాలేదు పాపం. ఇప్పుడిప్పుడే కొంచెం కుదుట పడుతుంది ఆరోగ్యం. అన్ని టెక్నాలజీస్ వచ్చేసినవండి. ఇది శనగపప్పు కట్ట కోసం నానబెడతారు కదా, నానబెట్టి ఇది కుక్ చేస్తారు కదా, ఆ కుక్ చేసింది ఇలా గ్రైండ్ చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే గ్రైండ్ చేశారండి. ఇదే నేను ఫస్ట్ టైం చూడడం ఈ మిషన్ని. చాలా ఈజీగా అయిపోతుంది అనిపించింది. చూడండి టెక్నాలజీ అన్నిట్లో కూడా వచ్చేసింది. టెక్నాలజీ అనేది ప్రతిదీ కూడా ఈజీ వేలో చూసుకుంటున్నారు ఎవరైనా కూడా, ఈజీ వర్క్ జరగాలని చెప్పి. కొన్ని మినిట్స్లోనే ఇది మొత్తం గ్రైండ్ అయిపోయింది. ఇంకా చాలా ఈజీగా అనిపించింది నాకు మాత్రం. అదే మిక్సీలో వేసి రుబ్బడం అది అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అంత వేడికి ఆ మిక్సీ ఏమో ఆగిపోతూ ఉంటుంది. ఇలా మిషన్లో వేయడం వల్ల రాత్రి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా
వచ్చేటప్పుడు చూశాను. అది కూడా కొన్ని మినిట్స్లోనే అయిపోయింది ఈజీగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా వాళ్ళు కూడా మిషన్ని రెడీ చేసుకున్నారు వంట మేస్త్రీలు. ఇంకా ఇలా ప్రిపేర్ చేసింది తీసుకెళ్ళి కట్టాలో వేస్తారు. శనగపప్పు, పచ్చి శనగపప్పు. ఇది వేయడం వల్ల కట్టా అనేది చిక్కగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, అది మొత్తం తీసుకెళ్ళి ఇందులో ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి. బ్రెడ్ హల్వా కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ చికెన్ ఫ్రై చేస్తున్నారు. భోజనాలు అన్నీ అయిపోయినాయి. ఇంకా మాదే లాస్ట్. మేమందరం కూర్చుని తింటున్నాం. ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం మెనూ చూపిద్దాం అనుకుంటే కుదరలేదు మెనూని. ఇక్కడ మా హస్బెండ్, మా బావగారు, మా మావయ్య గారు, మా బావ అందరూ చేస్తున్నారు భోజనం. ఇంకా చెమటలతో తడిసిపోయారండి. అసలు ఒక్కపోత మామూలుగా లేదు. ఆ ఫంక్షన్ 3 రోజులు కూడా చచ్చిపోయాం ఉక్కపోతతో. ఇంకా హడావిడి మొత్తం అయిపోయింది. ఎక్కడికక్కడ ఇంకా సిట్ అయిపోయారు, సిట్ రైట్. ఇక్కడ బుడ్డోడు పడుకుంటున్నాడు. మా బుడ్డోడు కూలర్లు పెట్టడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. ఇక్కడ క్యాటరింగ్ అంతా రెడీ చేస్తున్నారు. ఇలా సాగిందండి మా గృహప్రవేశం, మా అక్క వాళ్ళ గృహప్రవేశం. హడావిడి మొత్తం జెంట్స్దే. లేడీస్ హడావిడి అంటే ఇంకా రెడీ అవ్వటం, అది ఇంకా అందులోనే సరిపోతుంది. లేడీస్ హడావిడి. ఈ మా పెద్ద బావగారు వాళ్ళదే గృహప్రవేశం. చకచక అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయినట్టే. లేడీస్ సైడ్, జెంట్స్ సైడ్ అంతా ఆల్మోస్ట్ డన్. ఇంకా భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం ఎక్కడికక్కడ సర్దుకున్న తర్వాత ఇంకా రసం చేయాలి. వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, అది ఇక్కడ నేనే అది చేస్తున్నాను. ఆ రోజు నా శారీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పట్టు శారీని మమ్మీ వాళ్ళే ముగ్గురికి 3 చీరలు కొనిపెట్టారు. ముగ్గురివి 3 కలర్స్. చూడండి, ముగ్గురివి 3 కలర్స్. వీటితో పాటు మా మరదలది కూడా వేరే కలర్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫీజ్.